But I was born and brought up in the state of Kerala. నేను పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రంలో. And when I was 25 years, the Lord moved me from Kerala to Karnataka. 25 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు దేవుడు నన్ను కేరళ నుండి కర్ణాటక రాష్ట్రానికి నడిపించారు. So last 45 years, the Lord has placed me in the state of Karnataka. గత 45 సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో దేవుడి పరిచర్య జరిగిస్తున్నాను. From 1991 onwards, God has been giving me, giving different opportunities to come to Andhra Pradesh and Telangana. 1991 నుండి దేవుడు అనేక సందర్భాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా దర్శించడానికి, తెలంగాణను కూడా దర్శించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. And this is the first time that I am coming to this area. ఈ ప్రాంతానికి ఇదే నేను రావటం మొదటిసారి. And I thank Pastor Simon for inviting us to come over here. ఇక్కడ దేవుని సేవ జరిగిస్తున్న దేవుని సేవకులు సైమన్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు, వారి ఆహ్వానం మేరకు. And Nathaniel is studying in our institution in Karnataka. వాళ్ళ కుమారుడు నతానియల్ మా దగ్గర కాలేజీలో చదువుకుంటున్నాడు. And again thank Pastor Simon and the church for inviting us to come over here. మరొక మారు దేవుని సేవకులు సైమన్ గారికి, వారి సంఘానికి వారు మాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి వారికి మా ప్రత్యేకమైన వందనాలు. Today is December 26th. Still we are in the Christmas mood. ఈ రోజు డిసెంబర్ 26వ తారీఖు అయినా అందరూ కూడా క్రిస్మస్ మూడ్ లో ఇంకా ఉంటానే ఉన్నాం. So am I happy to wish you all a happy Christmas. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And wonderful blessed season for all of you. ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయాలు మనం కలిగి ఉంటున్నాం. 2025 is going to come to an end very soon. అయితే ఒక మాట, 2025 త్వరగా ముగింపులోనికి వచ్చేస్తుంది. And soon we will be in the year 2026. అతి త్వరలో 2026లోనికి ప్రవేశించబోతున్నాం. And we can all look back to the year 2025 and see how God has led and guided us. కాబట్టి మర్చిపోక 2025లో దేవుడు ఎలా మనం నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించే వారు ఉండాలి. Personally, I thank the Lord for all the blessings and all the goodness He showered upon me and the ministry the Lord entrusted with me. వ్యక్తిగతంగా నా జీవితంలో పరిచర్య పక్షంగా, మా కుటుంబాలు పరిచర్య పక్షంగా 2025 అంతా దేవుడు చేసిన మేలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉంటాను. I am looking forward to 2026 for more blessings and more goodness from the Lord Jesus Christ. 2026లో దేవుడు మరింత నన్ను ఆశీర్వదించి పరిచర్యలో బలపరచాలని నా ప్రార్థన. And I wish you all a wonderful year 2026. నాకు ఒక్కడికే కాదండి, నేను పార్షాలిటీ కలిగినోడిని కాదు, ఆయన చెప్తున్నాను. అందరినీ దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. Maybe 2026 I will get more opportunity to come and to see you. 2026లో మరికొన్ని అవకాశాలు దేవుడు నాకు ఇస్తాడని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మరలా చూస్తాను. And this evening I am not prepared. I'm not going to give long speech to you. ఈ రాత్రికాల సమయంలో నేను సుదీర్ఘ వర్తమానాన్ని మీకు ఇవ్వడానికి రాలేదు. And our India Theological Seminary Dean Mr. Brother KP Babu will deliver God's message. మా యొక్క వేదాంత కళాశాల థియాలజికల్ సెమినరీ డీన్ సార్ ఇక్కడ ఉన్నారు, వారి రాత్రి మనకు వర్తమానం అందిస్తారు. Again I am very happy to see all God's people sitting before me. నా ముందు చాలా మంది దేవుని బిడ్డలు కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. I am very happy to see wonderful God's servants on the stage. అలాగే పుల్పిట్ మీద, స్టేజ్ మీద అద్భుతమైన దేవుని సేవకులను చూడటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. God has given each one the responsibility and the role that we have to play in the Lord's ministry. ప్రతి ఒక్కరికి కూడా మాకు సేవకులుగానే కాదు అందరికీ బాధ్యతలు ఇచ్చారు, అవి మనం కొనసాగిస్తూ వెళ్ళిపోవాలి. Let's remain faithful and continue to serve the Lord and praise God. దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన అప్పగించిన పనిలో ముందుకు మనం సాగిపోదాం. Once again I wish you all a wonderful days ahead. మరొక మారు రానున్న దినాలు దీవెనకరమైన దినాలుగా ప్రభు మీకు అనుగ్రహించును గాక. God bless you all. God bless the church here, the ministry of Brother Simon. దేవుడు మనందరిని దీవించును గాక. అలాగే దేవుని సేవకులు సైమన్ గారిని, వారి పరిచర్య సంఘాన్ని ప్రభు మరింతగా ఆశీర్వదించును గాక. God bless you all. Thank you. అందరికీ వందనాలు. థాంక్యూ.
థ్యాంక్ యూ సార్. మంచి సెకండ్ గ్రీటింగ్ ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. మా గ్రామాన్ని మా పరిసరాన్ని దీవించినందుకు పిలిపయ్య గారికి వందనాలు. అలాగే బాబు సార్ గారికి ఓకే చెప్తారు. వాక్యం విందాం. అందరికి వందనాలు. అందరికి వందనాలు. I'm not going to preach in Telugu, నేను తెలుగులో వర్తమానం చెప్పట్లేదు, but I can understand Telugu a little bit. కానీ తెలుగు నాకు అంతంత మాత్రంగా అర్థం అవుతుంది. I was born and brought up in Karnataka, నేను పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రంలో. and I learned Kannada. కన్నడ నేను నేర్చుకున్నాను. So there is some similarity between Kannada and Telugu. తెలుగుకి కన్నడకి దగ్గర పోలిక ఉంటుంది కనుక నాకు అర్థం అవుతుంది. I think that they are sisters, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. so they look like alike. వారిద్దరు ఒకేలా కనబడతారు. And so I can read Telugu, నాకు తెలుగు చదవగలను, నేను చదువుతాను. and if you know Telugu, I think you can read Kannada also. మీకు తెలుగు వస్తే నాకు కూడా అనుభవం, కర్ణాటక వెళ్ళినప్పుడు నేను చదివేస్తాను. తెలుగు వస్తే కన్నడ మనం చదవగలం. And some of the words I can understand. కొన్ని పదాలు నాకు అర్థమవుతాయి కూడా. We have around almost 50 students from Telangana and Andhra studying in our institution. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్ర నుండి తెలుగు స్టూడెంట్స్ సుమారుగా 50 మంది మా కాలేజీలో చదువుతున్నారు. So whenever their parents call me, they speak in Telugu. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారో నాతో తెలుగులో వాళ్ళు మాట్లాడతారు. Even Pastor Simon, when he calls me, he speak in Telugu. ఏమండి దేవుని సేవకులు సైమన్ గారు నతానియల్ కోసం ఫోన్ చేసినా తెలుగులోనే మాట్లాడతారు. So he'll speak in Telugu, I'll speak in English. ఆయన తెలుగులో మాట్లాడతారు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడతారు. I don't know how much he understands and I don't know how much I understood what he said. ఏమండి నేను చెప్పే మాట ఆయనకి ఎంత అర్థమైంది నాకు తెలియదు, ఏమండి ఆయన మాట నాకు ఎంత అర్థమైంది ఆయనకి తెలియదు, కానీ మాట్లాడుకుంటాం. And I am privileged to teach his son Nathaniel. కానీ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, వారి కుమారుడికి నేను బోధిస్తున్నాను కళాశాలలో. Nathaniel is a good student మంచి విద్యార్థి కళాశాల నతానియల్. and he is very obedient. చాలా విధేయంగా ఉంటాడు. When he came, he had a little difficulty to adjust the place. వచ్చినప్పుడు కొంచెం అక్కడ పరిస్థితికి సర్దుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. So he used to come to my office and say, "Sir, I am going back. నా దగ్గరికి ఆఫీస్లోకి వచ్చేసారు అన్నాడు. నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్నాను. Oh, I cannot stay here. నేను ఇక్కడ ఉండలేను అన్నాడు. Oh, this food is different. ఈ ఫుడ్ నాకు పడట్లేదు, ఇబ్బందిగా ఉంది అన్నాడు. And I don't understand English. నాకు ఇంగ్లీష్ కూడా అర్థం అవ్వట్లేదు అన్నాడు. I only can understand Telugu." తెలుగు అయితే నాకు అర్థం అవుద్ది అన్నాడు. So I made him to sit in my office. నా ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాను. Then I gave him some counseling. కొంచెం కౌన్సిలింగ్ ఆ రోజు నేను ఇచ్చాను. I told him it's no problem. After a few months, you will be all right. కొన్ని నెలలు గడిస్తే నీకు అంత సర్దుకుంటుంది, పర్వాలేదని నేను గైడ్ చేశాను. Then you begin to understand English. అప్పటి నుండి జాయిగా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం ప్రారంభించాను. After 2 years, you will speak English very well. 2 సంవత్సరాలు అయితే అర్థం చేసుకోవడమే కాదు, ఫ్లూయెంట్ గా మాట్లాడతాం. Nathaniel, can you understand English now? యా, Yes. So he can understand English now. ఇంగ్లీష్ చక్కగా అర్థం చేసుకుంటున్నాడు. Maybe by next year, this time he will speak in English from here. మరలా వచ్చే సంవత్సరానికి ఇక్కడ నుండి ఇంగ్లీష్ లో మాట్లాడాలని మా ఆశ. So we invite many more students to come and study there. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎవరైనా విద్యార్థులు ఉంటే మీకు కూడా మా ప్రేమపూర్వక ఆహ్వానం. You have a wonderful opportunity there. ఒక అద్భుతమైన అవకాశం మీకు అక్కడ ఉంది. You can study Bible. బైబిల్ చదవచ్చు, వేదాంత విద్యను అభ్యసిస్తూ Same time you can study your +2 and also degree. ఒకేసారి టైం వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదవచ్చు, డిగ్రీ కూడా చేయొచ్చు. Morning they go to college and afternoon they come and study Bible. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెక్యులర్ విద్య ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బైబిల్ థియాలజీ వారికి నేర్పిస్తారు. Some are studying in the morning Bible college and go out to college afternoon. కొంతమంది మార్నింగ్ ఉదయం బైబిల్ కాలేజ్ చదువుకుంటే మధ్యాహ్నం నుంచి సెక్యులర్ విద్యను చదువుకుంటూ ఉంటారు. So they can study arts and commerce. ఆర్ట్స్ కామర్స్ మా దగ్గర గ్రూప్స్ ఉన్నాయి. And then they can study BA, BCom, BCA. BA, BCom, BCA డిగ్రీ గ్రూప్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. So you can come, you can send your children or the neighbors, your church members to Brahmavat to study God's word. మీ పిల్లలు కానీ మీ యొక్క బంధువుల పిల్లలు కానీ సంఘ బిడ్డలు ఎవరైనా ఇది మా ఆహ్వానం, మీరు వచ్చి మా దగ్గర చదువుకోవచ్చు. I want to thank all of you for inviting us. ఎప్పుడున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు, మమ్మల్ని ఆహ్వానించారు. And I thank Rohit sir for allowing me to come with him to this place this time. రాయ్ సార్, డైరెక్టర్ సార్ గారు నన్ను తీసుకుని సార్ ఆంధ్రాకి
రావడాన్ని బట్టి వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. He is the president and the director of our institution, మా విద్యా సంస్థలకు వారు డైరెక్టర్ అలాగే ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. and he leads the ministry that we have in Brahmavaram, and we have many other pastors. అక్కడ మాకున్న సేవకుల పరిచయం అంతటిని కూడా ఆయన ముందుండి నాయకుడిగా నడిపిస్తున్నారు. And this ministry was started by his uncle, Dr. C.T. Abraham. ఈ పరిచర్య వారి యొక్క అంకుల్ గారైన సిటి అబ్రహాం గారి ద్వారా ప్రారంభించబడిన పరిచర్య. Today he is in the presence of God, ఈ రోజు వారికి లేకపోయినా దేవుని సన్నిధిలో పరలోకంలో వారు ఉన్నారు. but the ministry that he started is continued by Roy sir. ఏ పరిచర్య అయితే వారు ప్రారంభించారో ఆ పరిచర్యను రాయ్ సార్ కొనసాగిస్తున్నారు. I came to that institution to study. నేను కూడా నతానియల్ లాగా ఆ ఇన్స్టిట్యూషన్ చదువుకోవడానికి వచ్చాను. Like Nathaniel, I also did not understand English. నతానియల్ లాగే స్టార్టింగ్ లో నాకు కూడా ఇంగ్లీష్ అర్థం అవ్వలేదు. I studied from first standard to 12th standard in Kannada medium. ఫస్ట్ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు కన్నడ మీడియంలో చదువుకున్నాను నేను. So when I came like that, Nathaniel, I also want to go back home. నతానియల్ లాగా నాకు కూడా వచ్చినప్పుడు నాకు ఉండబో తెలియదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. I called my parents. There was no phone. I sent letter to my parents. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, లెటర్ రాశాను మా అమ్మ నాన్నకి. That I cannot stay here. I'll come back. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను అర్జెంట్ గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తానని లెటర్ రాశాను. And Roy sir is my teacher, అప్పుడు నాకు రాయ్ సార్ టీచర్ గా ఉన్నారు. and other teachers were there. ఆ మిగతా టీచర్స్ కూడా నాకు అందుబాటులో అప్పుడు ఉన్నారు. They gave me counsel and asked me to stay back. వారు నాకు అప్పుడు కౌన్సిలింగ్ చేసి నన్ను అక్కడ ఉండేలా చేశారు. After some time, I adjusted to the hostel. కొన్ని దినాల తర్వాత హాస్టల్ కూడా నాకు అలవాటైంది. Then I continued to study 3 years. 3 సంవత్సరాలు చదువుకున్నాను. After completing, I joined the institution as a teacher. చదువైన తర్వాత అదే కళాశాలలో టీచర్ గా బోధకుడిగా నేను జాయిన్ అయ్యాను. Now, last 35 years, I am teaching the Bible. 35 సంవత్సరాలుగా అక్కడే నేను ఉంటూ ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. చప్పట్లు కొడదాం ఒకసారి. I praise God for this wonderful opportunity to share with you God's word this evening. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. And still, yesterday was the Christmas. నిన్న క్రిస్మస్ దినం. But still the Christmas season is continuing. మిమ్మల్ని అందరం చూస్తుంటే క్రిస్మస్ సీజన్ ఇంకా జరుగుతూనే ఉంది. చాలా సంతోషం. And there is no historical thing to say that Jesus was born on 25th December. ఏమండి, చారిత్రాత్మక రుజువు ఏది డిసెంబర్ 25న యేసు ప్రభువు పుట్టాడు అని చెప్పేది ఏది లేదండి. So nobody knows when exactly Jesus was born. ఎవరికి తెలియదు యేసు ప్రభువు ఎప్పుడు పుట్టారు అనేది. So today also we can celebrate Christmas. ఈ రోజు కూడా పుట్టాడని మన దేవుని ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. But Jesus' birth was a historical fact. కానీ అది సత్యం. ఏమండి, చరిత్ర నిరూపణ చేస్తున్న సత్యం. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టారు. 2000 years ago Jesus was born in Bethlehem. 2000 సంవత్సరాలకి పూర్వం యేసు ప్రభువు బెత్లెహేంలో జన్మించారు. And this evening I want to take you with me to Bethlehem. రండి, ఈ సాయంకాల సమయంలో అందరం కలిసి బెత్లెహేం గ్రామానికి వెళ్దాం. Let's see what happened at that night that when Jesus was born in Bethlehem. యేసు ప్రభువు పుట్టిన రాత్రి బెత్లెహేంలో ఏం జరిగిందో కొన్ని మాటలు తెలుసుకుందాం. Are you ready to come with me to Bethlehem? నాతో కలిసి బెత్లెహేం రావడానికి సిద్ధంగా ఉన్నారా? Please come with me to Bethlehem. రండి, కలిసి వెళ్దాం బెత్లెహేంకి. I will take you to Bethlehem and see what the messages were spoken on that night. ఆ బెత్లెహేంలో రాత్రి ఏం జరిగినాయో, ఎటువంటి వర్తమానాలు పరిశుద్ధాత్ముడు అందించాడో రండి కలిసి చదువుకుందాం, నేర్చుకుందాం. Oh, that night was very special night. ఆ రాత్రి చాలా ప్రత్యేకమైన రాత్రి. The night God became flesh and walked among men. ఆ రాత్రి దేవాది దేవుడు నరరూపాన్ని దాల్చి లోకానికి వచ్చిన One of రాత్రి. the greatest moments in the history of mankind. మానవుని చరిత్రలో ఒక గొప్ప సంఘటన జరిగిన రాత్రి అది. What is Christmas? క్రిస్మస్ అంటే ఏంటి? God himself coming to the world. ఆ దేవాది దేవుడి లోకానికి రావటమే క్రిస్మస్. He took the form of man. మానవుని రూపాన్ని తీసుకోవడమే క్రిస్మస్. He left all his glory in తన heaven. మహిమనంతటిని పరలోకంలో విడిచిపెట్టి రావటమే And క్రిస్మస్. he became one among us. మనందరిలో ఒకనిగా చేయబడ్డాడు, అదే Oh, క్రిస్మస్. with a reason to save you and me. ఆయన వచ్చింది ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, అదే క్రిస్మస్. The world was in darkness. ప్రపంచం ఈ లోకమంతా చీకట్లో ఉంది. The world was filled with sin. ఆ లోకమంతా పాపముతో నింపబడి ఉంది. Evil was everywhere. సమస్తము దుష్టుని చేతిలో స్వాధీనంలో ఉంది. Oh, God so loved the world. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. So he sent his only begotten son to this world. తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. And Jesus came to this world. ఆ విధంగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. On that night, ఆ రాత్రి on that manger, ఆ యొక్క పశువుల తొట్టిలో Jesus was born. ఆయన పుట్టాడండి. Why he was born?
చెప్పండి, ఎందుకు పుట్టాడు? Oh, he was born to save you and me. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన That పుట్టాడు. was the purpose of his coming. ఆయన రాకకు ప్రాముఖ్య ఉద్దేశం అదే. All other things are not very important. ఏమంటే మిగతా విషయాలు అంత ప్రాముఖ్యమేమి కాదు. The star is not so important. స్టార్ చుక్క అంటాం కదా, ప్రాముఖ్యం కాదు. The decorations are not important. అలంకారాలు వద్దని చెప్పట్లేదు ఆయన, అవి ఉండాలి కానీ అది ప్రాముఖ్యం కాదు. Christmas is not that one. ఏమంటే క్రిస్మస్ అంటే అలంకారాలు చుక్క ముక్క కక్క కాదు. Christmas is the Son of God came down to this earth. క్రిస్మస్ అంటే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావటమే క్రిస్మస్. And that what happened that day on that Bethlehem. ఆ రాత్రి బెత్లెహేములో ఏం జరిగిందో చూద్దామండి. We find a few people around the birth of Jesus Christ. యేసు ప్రభువారు పుట్టిన ఆ స్థలములో కొద్దిమంది ఆయన చుట్టూ ఉన్నారు. When Jesus was born, యేసు ప్రభువారు పుట్టినప్పుడు an angel appeared to the shepherds. మొట్టమొదటిగా దూత గొర్రెల కాపరికి ప్రత్యక్షమైందంట. Then after that some more angels joined with that angel there and they were singing songs. తర్వాత ఇంకొంతమంది దూతలు ఆ దూతతో కలిసి పరలోక సైన్య సమూహం అని రాసుంది వాక్యంలో కలిసి ప్రభుని ఆరాధన చేశారంట. So these angels they teach a wonderful message for us. ఈ రాత్రి ఆ దూతలు ఒక చక్కని వర్తమానాన్ని మనకు అందిస్తున్నాయి. There's a second group. రెండవ గుంపు ఎవరనంటే That group was the shepherds. గొర్రెల కాపరులు. So the shepherds were to whom the message was given. ఏమండి ఆ వర్తమానం వారు దూతలు అందించిన వారు ఎవరైతే ఉన్నారో వారే వారు. And that shepherds also gives us a message this evening. గొర్రెల కాపరులు ఈ రాత్రి వారు కూడా చక్కని వర్తమానం మనకి ఇస్తున్నారు. There was one more person. ఈ ఇద్దరిని పక్కన పెడితే మరొక వ్యక్తి ఉన్నాడు. That person was the innkeeper. ఆయన ఎవరో తెలుసా? సత్రపు యజమాని. He also gives a message for us this ఈ evening. రాత్రి అతను కూడా ఒక ప్రాముఖ్యమైన వర్తమానం అందిస్తాడు. జాగ్రత్తగా వినండి. So this evening I want to bring you three messages. ఈ రాత్రి 3 వర్తమానాలు మీకు అందిస్తాను. And let's look into what happened that night on the Bethlehem. ఆ రాత్రి బెత్లెహేములో ఏం జరిగిందో విందాము జాగ్రత్తగా. Number one, the heavenly choir. మొట్టమొదటిది పరలోక సైన్య సమూహం. The heavenly choir preached a message. ఒక వర్తమానాన్ని వారు అందించారు. They have delivered a message of peace. సమాధానముతో కూడిన వర్తమానం వారు అందించారు. So I want to look into Luke's Gospel chapter 2. రండి, ఏ అధ్యాయం అంటే లూకాసు సువార్త 2వ And అధ్యాయం. we'll be looking to verses 7 to 20. 7వ వచనం నుండి 20 వరకు మేము చెప్పిన మాటలు అందులో ఉంటాయి. Luke's Gospel chapter 2, లూకాసు సువార్త 2వ అధ్యాయం verses 7 to 20. 7 నుంచి 20 వచనాలు. So that's the verses that we are going to look in. ఈ రాత్రి ఈ మాటలు మనం చూడటానికి సిద్ధపడుతున్నాం. First we find verse 10 and 10. Verse 10. మొదటిగా 10వ వచనం చూద్దాం. Then the angel said to them, "Do not afraid. Behold, I bring you good tidings, great joy, which will be to all people." చదవండి 10వ వచనం. దూత వారి ముందు ప్రత్యక్షమై ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు. Oh, the angel brought a good news. ఆ రాత్రి దూత ఒక చక్కని శుభవర్తమానం వారికి అందించింది. The shepherds were outside. గొర్రెల కాపర్లు బయట ఉన్నారు. They were looking after their sheep. వారి గొర్రెలను కాచుకుంటూ వారు ఉన్నారు. The angel appeared to them. ఆ రాత్రి దూత వారి మధ్య ప్రత్యక్షమైంది. And they brought the angel brought a great message to them. ఏం జరిగిందో తెలుసా? ఒక గొప్ప అద్భుతమైన వార్త వారికి అందించింది దూత. Oh, that was a very soothing message. అదొక ధైర్యపరిచే శుభవార్త. What did the angel say? ఏం చెప్పింది దూత? Do not be afraid. భయపడొద్దు అని అంటున్నాడు. Do not be afraid. భయపడొద్దు. That's the message that God is giving to us this ఈ evening. రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న మొట్టమొదటి మాట భయపడొద్దు. The message of Christmas is do not be afraid. క్రిస్మస్ వర్తమానం ఈ రాత్రి మాట్లాడి తెలుసా? భయపడొద్దు. When we look into the Bible, వాక్యంలో మనం చూసినట్లయితే we find that this do not be afraid was spoken first by angel to Zechariah. ఏమండి జకర్యాతో దూత మొట్టమొదటిగా మాట్లాడిన మాట మనం చూస్తాం. Zechariah was the father of John the Baptist. మనకు తెలుసు జకర్యా ఎవరికి తండ్రి అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తండ్రి. John the Baptist was the one who prepared the way for Messiah. ఏమండి మెస్సయ్యకు ఒక మార్గాన్ని సిద్ధపరిచిన వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. The angel appeared to Zechariah and said, "Do not be afraid." జకర్యాకి ఆ యొక్క దూత ప్రత్యక్షమై అన్న మాట ఏంటో తెలుసా? భయపడకము అనే మాట చూస్తాం వాక్యంలో. Then the angel appeared to Mary. తర్వాత మరియకు ఆ దూత ప్రత్యక్షమయ్యాడు. When the angel appeared to Mary, Mary was so afraid. దూతకు ఆ దూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దు అన్నాడు. And the angel said to Mary, "Do not be afraid." ఆ దూత మరియతో చెప్పిన మాట కూడా భయపడొద్దు అని. Then what about Joseph? రండి ముందుకెళ్తే యోసేపుతో ఏం చెప్పాడు దూత? When the angel came and appeared to Mary, ఆ దూత వచ్చి మరియ దగ్గర ప్రత్యక్షమైనప్పుడు by the time you find Mary was betrothed to Joseph. ఆ సమయానికి మరియ యోసేపుకి ప్రదానం చేయబడిందని
వాక్యం They చెప్తుంది. they were engaged. కలిసి ప్రదానం చేయబడ్డారు. They were not living together, అయితే కలిసి మాత్రం జీవించట్లేదు. but they were separately living for almost a year to see, and then thereafter they will marry. వారు వేరువేరుగా ఉన్నప్పటికీ ప్రదానం చేయబడ్డారు. అయితే అప్పటి క్రమం ఏంటంటే ప్రదానం చేయబడిన ఖచ్చితంగా సంవత్సరం వేరుగా ఉండాలి. So the angel came and appeared to Mary, ఆ రాత్రి మరియ వద్దకు దూత వచ్చి ప్రత్యక్షమయ్యాడు. and Mary was so afraid. మరియ భయపడిందండి. And the angel said to Mary, "Do not be afraid." చెప్పండి, దూత ఏమన్నాడు? మరియా భయపడదు. And to Joseph was there. ఆ యోసేపు విషయానికి వస్తే, When Joseph heard that Mary was pregnant, ఆ మరియా గర్భవతి అనే విషయాన్ని యోసేపు విన్నప్పుడు and Joseph there to leave her, divorce her, అనుకున్నాడంట, రహస్యముగా విడనాడాలని అనుకున్నాడంట. వాక్యంలో రాస్తుంది. the angel appeared to Joseph and said, వెంటనే ఆ మాటలు గ్రహించిన దూత ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? యోసేపు దగ్గర and ప్రత్యక్షమయ్యాడు. said, "Do not be afraid, Joseph. యోసేపు అంటాడు, యోసేపు భయపడద్దు. Do not be afraid." The message of Christmas. ఈ రాత్రి క్రిస్మస్ మాటగా దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా దేనికి భయపడవలసిన అవసరం లేదు. Who can remove the fear from our life? చెప్పండి, మన జీవితంలో నుంచి భయం ఎవరు తొలగించగలరు? We fear a lot of things. మనకి చాలా విషయాలంటే భయం కదా. What do you fear? చెప్పండి, దాచుకోకుండా నీకు ఏమంటే భయం? Somebody said me one. What do you fear? కొంతమంది ఎవరైనా చెప్పండి, పర్లేదు, నీకు ఏదైనా భయం ఉందా ఈ లోకంలో? Maybe these women saying that they are fearing their husbands. ఇక కొంతమంది స్త్రీలు చూస్తుంటే మా ఆయన అంటే నాకు చాలా భయం అన్నట్టు ఉన్నారు. Did anybody you fear of your husband? మా ఆయన గారు నాకు భయం అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? Nobody is there. See? ఎవరు లేరు. Okay, good, great. గొప్ప వాళ్ళు మీరు. So we fear death. చాలా మందికి మరణం అంటే భయం. భయమైనా మీకు మరణం అంటే? We fear darkness. చీకటి అంటే చాలా మందికి భయం. We fear snake. పాము అంటే భయం కొంతమందికి. So we fear. Some people fear lizard. కొంతమందికి బెల్లన్న భయమే. So we fear a lot of things. ఇలాగ భయపడే విషయాలు మానవ జీవితంలో చాలా ఉంటాయి. But when Jesus comes to our heart, యేసు ప్రభువు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో, and he can remove all fear from వినండి, us. మనలో ఉన్న ప్రతి భయాన్ని ఆయన తొలగిస్తాడు. Once we know Jesus in our life, మన జీవితంలో యేసుని ఒకసారి మనం తెలుసుకోగలిగితే, he will remove fear of death from our life. వినండి, మన జీవితాల్లో మరణపు భయాన్ని కూడా ఆయన తొలగిస్తాడు. We all fear death నిజమే కదా. మన అందరికి మరణం అంటే భయం. because death is an uninvited guest to our house. ఎందుకో తెలుసా? పిలువ పెట్టకుండా వచ్చే చుట్టం అంట మరణం. Nobody knows when the death will come. ఎప్పుడు మరణం నీకు వస్తుందో నాకు వస్తుందో ఎవరికి తెలియదు. So we fear death. కాబట్టి మరణానికి అందరూ భయపడతారు. But if you have Jesus in your heart, వినండి, అయితే యేసుని హృదయంలో కలిగి ఉంటే then there is no need to fear death. మరణానికి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. You know what happened? ఏం జరుగుతుందో చెప్పనా? If you die ఈ tonight, రాత్రికి నువ్వు చనిపోతే, if you have Jesus in your heart, యేసుని హృదయంలో ఉంటే you will be in నువ్వు paradise. పరలోకంలో ఉంటావు. That's exactly what Jesus said to the thief. దొంగతో యేసు ప్రభువు చెప్పిన మాట అదే. When the thief said, "Remember me," నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు దొంగ, Jesus said to him, "You will be with me tonight in the శిలువలో వేలాడుతున్న యేసు ప్రభువు ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. So Jesus removes fear from our life. కాబట్టి రాత్రి ఏంటి తెలుసా? దేవుడు మన జీవితంలో ఉన్న భయాన్ని He తొలగిస్తాడు. removes fear of hell from our life. మన జీవితంలో నరకాన్ని గురించిన భయాన్ని తొలగిస్తాడు. He will remove the fear of Satan from our life. సాతాను గురించిన భయం ఉన్న మన జీవితంలో తొలగిస్తాడు. He also removes the fear of life. That means what will happen to us tomorrow. రేపు ఏం జరుగుతుందో భవిష్యత్తును గురించిన భయం ఉన్న ఆయన తీసివేయగలిగిన వాడు. So the angel gave a soothing message to the shepherds. ఆ రాత్రి దూత ఆ గొర్రెల కాపర్లకు ధైర్యపరిచే వర్తమానాన్ని అందించింది. That is, do not be afraid. ఏంటి చెప్పండి ఆ మాట? భయపడకుడి. During this Christmas season, ఈ క్రిస్మస్ సమయాల్లో God is telling the people who are sitting here, ఎక్కడ కూర్చున్న వారితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో those who తెలుసా? are listening to me, నా మాట వింటున్న వారు ఎవరైనా సరే do not be afraid. భయపడద్దు. If you have Jesus in your నీ heart, హృదయంలో యేసు ఉంటే do not be afraid. దేనికి నువ్వు భయపడవలసిన అవసరం And లేదు. look at what the message of this angel to the shepherds. చూడండి, ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తున్నాడు దూత గొర్రెల కాపరులతో. Then the angel said, ఆ దూత అంటున్నాడు కదా, "Behold, I bring you good tidings, great joy, which will be to all people." ఆ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తని నీకు తీసుకొస్తున్నా. So it was a salvation message. ఆ మాట దేనికి జ్ఞాపకం అంటే గుర్తంటే రక్షణ జ్ఞాపకం చేస్తుంది. The angel said, "I mean a good news for you." నీకు ఒక మంచి న్యూస్ లేదా వార్తని తీసుకొస్తున్నాను. We all like good news, right? చెప్పండి, మనందరికి మంచి వార్త వినడం అంటే చాలా ఇష్టం. Today you don't find good news in the newspapers. న్యూస్ పేపర్లో ఉన్న వార్తాపత్రికలు కానీ అందులో అన్ని ఏం కనపడతాయి అంటే చెడ్డ వార్తలే. You open the newspaper, you find all the bad news. ఆ వార్తాపత్రికలు చూడండి, అన్ని చెడు వార్తలే కనిపిస్తాయి. You open the TV, you find all bad news. టీవీలో ఉంటే టీవీ పెట్టి చూడండి, అన్ని చెడు వార్తలే కనిపిస్తాయి. You have mobiles, you open the media, we find all kinds of
evil, bad మీ news. దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? అయితే ఫోన్స్ ఓపెన్ చేసి చూసుకోండి, అన్ని చెడ్డ వార్తలే కనిపిస్తాయి, పాడు చేసే వార్తలే All కనబడతాయి. of us like to hear good news. అందరికీ కూడా ఇష్టమైన తెలుసా మంచి వార్త వినాలని. If somebody called me and say, my students, sir, I am going to get married, I say it's a good news. ఎవరైనా నా విద్యార్థులు నాకు ఫోన్ చేసి సార్ నాకు పెళ్లి అవుతుంది, పెళ్లి చేసుకుంటానని చెప్తే శుభవార్త చెప్పేవారా అంటాను. So they will invite me for marriage. వాళ్ళు నన్ను పెళ్లికి పిలుస్తారు. So one day Nathaniel also will invite me. ఒక రోజు నతానేయులు కూడా అలా పిలవబోతున్నాడు. So I will come to this village again. మరలా నేను ఒకసారి రాబోతున్నాను. He's not smiling. ఆమేన్ అనవే. Say amen. ఆమేన్. yes. Okay. So that's a good news. అదొక మంచి వార్త. But there's a greatest news here. అంతకంటే గొప్ప వార్త వాక్యంలో ఉందండి. And the good news is, ఆ శుభవార్త ఏంటో తెలుసా? the angel tells shepherds, గొర్రెల కాపరులతో ఆ దూత అంటాడు, I bring a good news, that means gospel, that is Yeah. that Jesus came to this world. That's a good news. యేసు ప్రభువు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు రక్షకుడిగా. అదొక గొప్ప సువార్త. The bad news in the world is in sin. ఏమండి చెడు వార్త ఏంటో తెలుసా? లోకమంతా పాపములో ఉంది. The bad news, I am a sinner. ఆ చెడు వార్త కూడా చెప్పరా, నేను పాపిని, I was born in sin. నేను పాపంలో పుట్టాను, I lived in sin. నేను పాపంలో జీవిస్తున్నాను. But Jesus came to save me. కానీ యేసు ప్రభువు నన్ను రక్షించడానికి Oh, వచ్చాడు. that's the good news. అది శుభవార్త. That's the good news that the angel told the shepherds. అదే శుభవార్త రాత్రి దూతలు గొర్రెల కాపరులకు తెలియజేశాయి. The angel said, I'm bringing a good news for you. మీ కొరకు ఒక శుభవార్తను తీసుకొస్తున్నాడు దూత. Oh, we came from Karnataka to tell you a good news ఈ this రాత్రి evening. మేము కూడా కర్ణాటక నుండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామని చెప్పనా, ఈ శుభవార్తను మీకు It's good news అందించడానికి. for not only for you people who are listening to this village. ఎందుకంటే ఇక్కడ ఉంటున్న వారి కోసమే ఈ శుభవార్త కాదు, ఈ మైక్ శబ్దాలు ఎంతమంది వింటున్నారో Because వారందరికీ శుభవార్త. The angel said it's a great joy which will be to all people. ఎవరైతే శుభవార్తను అంగీకరిస్తారో ఈ మహా సంతోషకరమైన ఆనందం అందరికీ వర్తిస్తుంది. It's for all people. అందరికీ కూడా. Nobody is excluded from it. ఇందులోంచి ఎవరికి మినహాయింపు లేదు. Nobody is excluded. ఎవరు కూడా మినహాయింపు లేదు. This is for everyone. అందరికీ కావాల్సిన మాట. All people of this village. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు ఈ మాటలోకి రావాలి. All people of the Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిడ్డ ఈ మాటలోనికి రావాలి. All people of Telangana. తెలంగాణలో ప్రతి బిడ్డ ఈ మాటలోకి రావాలి. All the people of Karnataka. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ మాటలో ఉండాల్సిందే. All people of India. భారతదేశంలో ప్రతి బిడ్డ కూడా That is a good news for everyone. ఈ సువార్తలోకి రావాల్సింది మాట, అందరికీ కావాల్సిన మాట. That I am a sinner, నేను పాపిని, but Jesus came to save me. అయితే యేసు ప్రభు నన్ను రక్షించడానికి And వచ్చాడు. He can save me. నన్ను రక్షిస్తాడు. And once I am saved, ఒకసారి నేను రక్షించబడితే even if I die, నేను చనిపోయినా I will go to heaven. పరలోకానికి నేను That's the వెళ్తాను. good news. అది శుభవార్త. Now that good news brought by the angel to the shepherds. ఆ శుభవార్త గొర్రెల కాపర్లకు ఆ రాత్రి దూత తీసుకొచ్చాడు. So it's for everyone. కాబట్టి వారి కోసమే కాదు ఆ మాట, ఈ రాత్రి వింటున్న మన అందరి కోసం కూడా. Nobody is ఈ excluded. మాటల నుంచి ఎవరికి మినహాయింపు లేదు. In that verse 11, 3 titles were given to Jesus 11వ Christ. వచనంలో యేసు ప్రభువారికి 3 శీర్షికలు ఇవ్వబడ్డాయి. It says he is the savior. ఆయన రక్షకుడు. మొట్టమొదటిది Savior means deliverer. రక్షకుడు అంటే విమోచించేవాడు, విడుదల చేయవాడు. So savior, he became savior ఆయన రక్షకునిగా చేయబడ్డాడు when he went to the cross and died for us. ఎప్పుడైతే శిలువలో ప్రాణం పెట్టాడో ఆ కార్యం అప్పుడు నెరవేర్చబడింది. Jesus came, యేసు ప్రభువు వచ్చింది. and we can celebrate the Christmas మనం క్రిస్మస్ చేసుకుంటాం వచ్చారని only because Jesus died on the cross of Calvary. ఎందుకో చెప్పనా, పుట్టాడు కాబట్టి క్రిస్మస్ చేసుకుంటాం కాదు, చనిపోయాడు కాబట్టి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. Jesus was born on this earth. ఈ భూమి మీద యేసు ప్రభువు పుట్టారు. The purpose of that was దాని ఉద్దేశం ఏంటో తెలుసా? go to the cross and die for us. సిలువనెక్కి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాలని. That's the good news. అది నిజమైన సువార్త. So he is the savior of the world. ఆయన లోకానికి రక్షకుడు. There's only one savior. ఒకే రక్షకుడు అండి, That is Jesus Christ. యేసు ప్రభువు మాత్రమే. And he came to save us. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన. Then another title is given there. మరొక శీర్షిక అక్కడ ఇవ్వబడుతూ వచ్చింది. He is Christ. ఆయన క్రీస్తు. Christ means anointed one. క్రీస్తు అంటే అర్థం మీకు తెలిసి ఉంటుంది కదా, అభిషేక్తుడు అని So అర్థం. he fulfilled all the prophecies of Old Testament. పాత నిబంధనలో ప్రతి ప్రవచనం ఆయనలో నెరవేర్చబడిందండి. There is a first prophecy about the coming of Christ. మీకు తెలుసా, పాత నిబంధనలో మొట్టమొదటి ప్రవచనం ఉంది యేసు ప్రభువు రాకడ గురించి. God created Adam and Eve. దేవుడు ఆదాము హవ్వలను కలగజేశాడు. But Adam and Eve disobeyed God. దేవుని మాటకు వారిద్దరూ అవిధేయులుగా ఉన్నారు, And they became sinners. పాపం చేశారు, పాపులుగా The మారారు. sin entered the world. తద్వారా వారి ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. God still loved the mankind. కానీ దేవుడు తన రూపంలో చేసిన మానవుడిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. And God said, I will send my son. దేవుడు అంటాడు కదా, నా యొక్క
ప్రియ కుమారుని నేను ఏం చేస్తాను, రక్షణ కొరకు పంపిస్తాను. and he will die for the people. నా ప్రజల కొరకు నా ఏకైక కుమారుడు ప్రాణం పెడతాడు. So Jesus is a Christ. ఆయన క్రీస్తు అండి. He is the one who is going to rule. ఒక దినాన్న అధికారాన్ని చేయగలిగిన ఒక నాయకుడు ఆయన. One more title is given there. మరొక శీర్షిక అక్కడ ఇవ్వబడుతూ He వచ్చింది, is called as the Lord, ప్రభువు అని చూస్తాం. Savior, రక్షకుడు, Christ, రెండోది క్రీస్తు, Lord. మూడోది Lord, ప్రభువు. Lord means master. ఏమంటే ప్రభు అంటే ఆయనే యజమానుడు అని అర్థం. He is going to be the ruler. ఆయన ఒక రోజు అధికారం చేయబోతున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, Jesus came to this world. యేసు ప్రభు ఈ లోకానికి He వచ్చాడు. was born on that Christmas day. క్రిస్మస్ దినాన అదేదైతేనేవండి ఆయన జన్మించాడు. He lived 33 years on this earth. 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. He went to the cross and died for us. కలవరిశిలో ఎక్కాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. Then he was buried. సమాధి పెట్టబడ్డాడు. But on the third day he was resurrected. మూడో దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. And after 40 days he ascended to heaven. 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడండి. Today he is sitting at the right hand of the Father. ఈ రోజు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు ఆయన. But remember that he is going to come back. అయితే మర్చిపోక జ్ఞాపకం చేసుకో, ఒక రోజు తిరిగి ఆయన రాబోతున్నాడు. He said, I will come back. ఆయన అన్నాడు, ఏ విధంగా వెళ్తున్నాను అదే విధంగా తిరిగి నేను వస్తాను. And he is going to be the ruler. ఆ దినాన్న ఏలుబడి చేయడానికి వస్తున్నాడు అధికారిగా. He is going to come as the king. రాజులకు రాజుగా వస్తాడు అప్పుడు. He is the savior. రక్షకుడు ఆయన. He is the anointed of the God. అభిషేకించబడి తండ్రి ద్వారా పంపించబడిన దేవుని కుమారుడు. He is the Lord. ఆయనే ప్రభు. Oh, such a wonderful message that angel gave to the ఆ shepherd. రాత్రి ఎంతటి అద్భుతమైన వార్త దూత గొర్రెల కాపర్లకు అందించింది. Good tidings. మంచి సమయాలు వస్తాయి. Not only that, అంత మాత్రమే కాదు, look at the verse 12 says, 12వ వచనం మనం చూస్తే there you find that he told them, verse 12, and this will be the sign to you, you will find a babe wrapped in swaddling clothes lying in a manger. 12వ వచనం చూస్తున్నారు, బైబిల్ ఏం రాస్తుంది, దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగొట్టులో చుట్టబడి ఒక తొట్టులో పరిణింట మీరు చూచెదరని రాసి ఉంటుంది కదా. So the angel showed the shepherds where Jesus is. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో దూత గొర్రెల కాపర్లకు ఆనవాలు చూపించింది. So yes, it was a showing message. అదొక ఆనవాలుని చూపిస్తున్న వార్త. The angel said the shepherds, you go, you will find the babe wrapped in swaddling clothes. దూత అంటాడు గొర్రెల కాపర్తో మీరు వెళ్ళండి, మీకు ఒక ఆనవాలు కనిపిస్తుంది, And you శిశువు find the పొత్తిగొట్టులతో baby చుట్టబడి and ఉంటుంది, baby in a manger. పశువుల తొట్టులో పరుండబెట్టిన శిశువుని మీరు చూస్తారన్నాడు. Oh, the angel showed them the way. ఆ దూత యేసు దగ్గరికి వారికి మార్గాన్ని చూపించింది. That's the responsibility of we have. వినండి, మన అందరి బాధ్యత కూడా ఈ రాత్రి అదే. Those who have Jesus Christ in your heart, ఎవరైతే యేసుని వారి హృదయంలో అంగీకరించారో స్వీకరించారో, you have to show the way for others to Jesus Christ. ఇతరులకు యేసు దగ్గరికి నడిచే మార్గాన్ని నువ్వు చూపించాలి. That's what the pastors do it. మేము సేవకులుగా చేసే పని అదే. That's why they come and tell you about Jesus Christ. అందుకే కదా మేము ఎలా తిరుగుతాం, మేము ఏం చేస్తున్నాం, దేవుని మాటలు తెలియజేస్తాం. So that night the angel showed the shepherds where Jesus is. ఆ రాత్రి దూత గొర్రెల కాపరులకు చూపించింది మార్గం, యేసు ఎక్కడ ఉన్నారు అని. Then the angel came, though all the angels, the choir, they were singing a song. ఆ దూతతో పాటు మరికొన్ని దూతలు కలిసి పరలోక సైన్య సమూహాన్ని మాట చూస్తాం, కలిసి వారు దేవుని ఆరాధించారు. They praised God and దేవుని worshiped. స్తుతిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. Oh, angels spoke a message on that night. ఆ రాత్రి ఎంతటి చక్కని అద్భుత వర్తమానం దూతలు It తెలియజేస్తున్నారు. was a message of peace. సమాధానపు సువార్త, It was a soothing message. ధైర్యపరిచే Do వార్త, not be afraid. భయపడద్దు. And it was a message of salvation. అంత మాత్రమే కాదు, రక్షణకు సంబంధించిన సువార్త. It was a good news. అదొక మంచి సువార్త. Then let's look at the shepherds. రండి రెండో భాగంలోకి వెళ్దాం. రెండో గుంపు ఎవరు? The second group is shepherds. వింటున్నారు కదా, గొర్రెల కాపర్లు. ఓకే, See, the shepherds were considered to be social outcasts. గొర్రెల కాపర్ల గురించి ఆలోచన చేస్తే ఆ దినాల్లో సామాజికంగా బయట ఉండవలసిన వారు అనమాట. They were considered to be unclean people. వారు అపరిశుభ్రంగా సమాజంలో ఎంచబడుతున్న సమాజానికి చెందినవారు. They were not supposed to come to the temple. ఆ దేవుని ఆలయాన్ని సమీపించడానికి కూడా ఆ దినాల్లో వారికి అర్హత లేదంట గొర్రెల కాపర్లకి. But they were the one who were bringing the lamb which is needed for sacrifice. అయితే వారు చేయవలసిన పని ఏంటో తెలుసా, వారి దగ్గర మేపుతున్న మందలోంచి గొర్రె పిల్లను ఆలయంలో అర్పించడానికి మాత్రం ఆ గొర్రె పిల్లలు ఇస్తారు, వారి పని అంతవరకే. But praise God, Jesus came for everyone. కానీ దేవునికి మహిమ ఏంటో చెప్పనా, అలాంటి వారందరి కోసం నా యేసయ్య వచ్చాడు. To them, the message was given to them about the birth of Christ. ఇంకా అద్భుతమైన తెలుసా, అలాంటి వారికి మొట్టమొదటి వార్త తెలియజేయబడింది. It's not the rich people.
గొప్ప వాళ్ళకి ధనవంతులకు చెప్పలేదు దేవుడు, It was not given to the king, రాజులకు చెప్పలేదు దేవుడు ఆ సువార్త. but that message was came to the shepherds who were outcast, ఆ సువార్త మొట్టమొదటిది వెలివేయబడిన సమాజానికి చెందిన కాపర్లకు దేవుడు చెప్పాడు. who had no opportunity to come to the temple. ఆ దేవాలయానికి ఆలయానికి ప్రవేశించే అర్హత లేని వారికి దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. Oh, Jesus came for that people. అలాంటి వారి కోసం యేసు వచ్చాడండి. The Bible says the Son of Man came to seek and save that which was lost. వాక్యం చెప్తుంది కదా, నశించి దాన్ని వెదరక్షించక మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. Oh, Jesus came and to you and me. యేసు ప్రభువు అదే విధంగా నీ కోసం నా కోసం ఆయన వచ్చాడు. So the angel told the shepherd that the Savior is born. ఆ దూత ఆ గొర్రెల కాపరులు చెప్తుంది, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. What did the shepherds do? చెప్పండి, గొర్రెల కాపరులు అప్పుడు ఏం చేశారు? Look at verse 16. 16వ వచనం చూడండి. And they came with haste and found Mary and Joseph and the babe lying in the manger. 16వ వచనం రాస్తుంది కదా, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పరుండి ఉన్న యేసుని చూచారట. శిశువును చూచారు, వాళ్ళు శిశువుని చూశారు. Oh, they came immediately to see the babe. అక్కడ ప్రాముఖ్యమైన మాట రాసింది, త్వరగా చెప్పాలి, త్వరగా వెళ్ళారట. They made haste to come and see the babe. ఆ పశువుల తొట్టిలో ఉన్న శిశువుని చూడటానికి త్వరగా వెళ్ళారు వాళ్ళు. You remember it was night. అది రాత్రి అండి, గుర్తుపెట్టుకొని మర్చిపోకూడదు. It was so cold. ఆ రాత్రి ఇప్పుడు ఎలా ఉన్నాం, And చల్లని రాత్రి అది. they were ready to leave their sheep in the field. ఆ అరణ్యంలో గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయం అది. And they made haste to come and see Jesus. కానీ దేవుడు మార్చాడు వారి పరిస్థితి, త్వరగా వెళ్ళారంట శిశువుని చూడటానికి. They did not make late. వినండి, ఆలస్యం వారు చేయలేదు, They did not postpone. వాయిదా వేయలేదు. They didn't say that tomorrow we'll go and see. రేపు వెళ్ళి చూద్దాంలే, అర్ధరాత్రి అయిపోయింది కదా అని అనుకోలేదు వాళ్ళు. No, many times we hear the gospel. మనం కూడా చాలా సార్లు కూర్చుంటాం, ఇలా సువార్త వింటాము. And I know that I need Jesus Christ in my life. మనకు అర్థం అవుతుంది మన మనసులో, నాకు యేసుతో చాలా పని ఉంది, నాకు యేసు చాలా అవసరం అని అర్థం అవుద్ది. I have to receive him to my heart, నా హృదయంలో యేసు ప్రభువుకి చోటు ఇవ్వాలి అని అనిపిస్తుంది. but I will postpone it. కానీ లాస్ట్ కి ఏం చేస్తామంటే, ఇప్పుడు కాదులే అని వాయిదా వేస్తాం I కదా. will say tomorrow I will do it. రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే Maybe అనుకుంటాం. next year I will do it. వచ్చే సంవత్సరం చూద్దాంలే అనుకుంటాం. And some young people may say, కొంతమంది అవనస్తులు అంటారు, oh, I am so young now. నాకు ఇప్పుడు చాలా బలం ఉంది, When I become old, ముసలోడిని అయిపోయిన తర్వాత I will be saved. పళ్ళన్నీ ఊడిపోయాక అప్పుడు యేసుని ఏం చేస్తాను, స్వీకరిస్తానంటారు. Sorry to tell you, ఈ రాత్రి ఒక మాట చెప్తాను విను. death comes to every one of us without inviting it. అలాగ అనుకున్న వారందరికీ చెప్తున్నాను, నీ మరణం నేను పలకరించే టైం నీకు తెలియదు, జాగ్రత్త. So tonight, the angel is telling you also, go and see the babe. ఈ రాత్రి ఆ దూత నీతో కూడా చెప్తున్నాడు, త్వరగా వెళ్ళు, వింటున్న మాటకు లోబడి ముందు నువ్వు. Savior is born. రక్షకుడు నీ కోసం పుట్టాడు, And put your trust in him. ఆయన మీద నీ విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. So the angel, the shepherds, a message of obedience. ఆ గొర్రెల కాపరులు నేర్పిస్తున్న వర్తమానం విధేయత. During this Christmas season, we need to be obedient to ఈ God. క్రిస్మస్ దినాల్లో మనము కూడా ఏం నేర్చుకోవాలి చెప్పండి, దేవుని మాటకు విధేయత చూపించడం నేర్చుకుందాం. What we heard, we should obey. ఏమి విన్నారా దేవుని మాట, దానికి లోబడ్డం మనం నేర్చుకోవాలి. And what else they did? ఇంకేం చేశారు వాళ్ళు? They came and worshipped the babe Jesus. త్వరగా వెళ్ళి ఆ శిశువుని ఆరాధించారంట, పూజించారు. When they went back, మరలా తిరిగి వెళ్తున్నప్పుడు, and when they went back, తిరిగి వెళ్తున్నప్పుడు they made known it to everyone. ఆ వార్తను అందరికి ప్రచురం చేసిన మాట అక్కడ చూస్తాం. తెలియజేస్తూ వెళ్ళారంట. A message of opportunity for them. విన్న వాటిని కన్న వాటిని నోరు మూసుకుని వెళ్ళిపోయారా? లేదు, They అందరికి తెలియజేస్తూ వెళ్ళారు. spread the word about Jesus to everyone. యేసుని గురించి, ఆ శిశువుని గురించిన వార్త ప్రచురం చేస్తూ వెళ్ళారంట. They made widely known the saying which was told them concerning the child. ఏది విన్నారో, ఏది చూశారో ప్రచురం చేస్తూ వెళ్ళారు ఆ రాత్రి గొర్రెల కాపరులు. Oh, that's the responsibility of those who are saved. రక్షించబడిన వారి యొక్క బాధ్యత అది, మర్చిపోకూడదు. If you have Jesus in your heart, నీ హృదయంలో యేసు ప్రభువు ఉంటే you have to tell others. అనేకులకు నువ్వేం చేయాలి, ఆయన గురించి పరిచయం చేయాలి. You have to spread it. ఆ సువార్తను నువ్వేం చేయాలి, వ్యాపింప చేయాలి. That night the angels did that. ఆ రాత్రి The shepherds did that. ఆ గొర్రెల కాపరులు చేసిన పని అదే. So then they also praised their creator. అంత మాత్రమే కాదు, సృష్టికర్తను వారు ఆరాధించారు. Then the shepherds returned glorifying and praising God for all the things that they had heard and seen
it was told them. చూసిన వాటిని విన్న వాటిని గురించి ఏమిటి తలుచుకుంటూ స్తోత్రం చేస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రచురణ చేస్తూ వచ్చారంట. So they went back praising God. ఆ దేవుని ఆరాధిస్తూ సంతోషంగా తిరిగి వెళ్ళారు. They worshipped Jesus. దేవుణ్ణి ఆరాధించారు. Jesus came to their hearts వారి హృదయాల్లోకి ఆయన వచ్చాడు. and they went back praising God. దేవుని స్తుతిస్తూ సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. They worshipped their creator. వారి సృష్టికర్తను ఆరాధించే భాగ్యం వారికి కలిగింది. As these men returned to their place, వినండి, తిరిగి వారి యొక్క స్థలానికి వారు వచ్చినప్పుడు their circumstances did not change. వారి పరిస్థితులు ఏమీ మారలేదు. They were still shepherds. They were still shepherds. తిరిగి వచ్చారు. మరలా ఇప్పుడు ఏం చేసుకోవాలి? వాళ్ళు గొర్రెలు కాసుకోవాలి. మరలా గొర్రెలు కాపర్లే వాళ్ళు. They didn't become rich immediately. వెంటనే దేవుని చూసి దర్శించిన వెంటనే ధనవంతులు అయిపోయారా? అవలేదు. They went back as shepherds. మరలా వెనక్కి గొర్రెలు కాసుకోవడానికి గొర్రెలు కాపర్లుగానే వెళ్ళారు. They continued to be shepherds. మన చరిత్ర చూస్తే వాళ్ళు అలా గొర్రెలు కాసుకుంటూ ఉన్నారంటండి. వారి పని అది. You know what changed in their lives? సరే, ఏం మారింది మరి యేసుని దర్శించినాక వారి జీవితంలో? Their heart changed. చెప్పాలి. వారి హృదయం మారిపోయింది. Their heart changed. వారి హృదయాన్ని దేవుడు రాత్రి మార్చాడు. That day they saw their creator, their savior, and they worshipped him, and their heart changed. సృష్టికర్తను చూశారు, రక్షకుని ఆరాధించారు, అత్యానంద భరితులయ్యారు, హృదయాన్ని మార్చుకున్నారు. తిరిగి వారు పని చేసుకోవడానికి వచ్చారు. They praised God and returned. ఆ దేవుని ఆరాధిస్తూ దేవుడు వారికి అప్పగించిన పని మళ్ళా చేసుకోవడానికి వచ్చేసారు. Oh, Jesus can change a sinner into saint. దేవుని బిడ్డలారా, అదే విధంగా ఒక పాపిని దేవుడు పరిశుద్ధినిగా మార్చగలడు. When Jesus comes to heart, there should be change in our life. వినండి, యేసు ప్రభువు నీ హృదయంలో ఉంటే మనలో మార్పు అనేది కనిపించాలి. Not outwardly, బయట అందరికీ కనపడే మార్పు కాదు, but inwardly. లోన మార్పు అనేది జరగాలి. We will be a different person altogether. మనం చూస్తున్న వారికి మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తాం. Bible says you will be a new creation. వాక్యం చెప్తుంది, నీవు నూతన సృష్టి. All things are past away, పాతవి గతించాయి. but you are a new creation. క్రీస్తునందు ఏమైపోతాం? నూతన సృష్టి. The shepherds were a new creation that night. రాత్రి గొర్రెల కాపర్లు అలాంటి నూతన సృష్టిగా మారిపోయారండి. So the angel spoke a message of peace that night. ఆ రాత్రి దూత సమాధానాన్ని గురించిన సువార్తను The ప్రకటించింది. shepherds brought a message of praise. ఆ గొర్రెల కాపర్లు దేవుని ఆరాధించే వార్తను వారు ప్రచురణ చేస్తున్నారు. One more person I want to bring before I close. ముగించే ముందు చెప్పాను కదా, ఆ వ్యక్తిని కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. In verse 7, 7వ వచనం చూడండి. and she brought forth their firstborn son and wrapped him in their swaddling clothes and laid him in a manger because there was no room for them in the inn. సత్రములో కూడా వారికి స్థలం లేనందున ఆయన పశువుల దొడ్లో పడుకొని పెట్టారనే మాట చూస్తున్నాం 7వ వచనంలో. So the hard-hearted innkeeper. వినండి, బండ హృదయాన్ని కలిగిన సత్రపు యజమాని. He preached a message that night. అతను కూడా మంచి వార్త. అతను కూడా ఒక వార్త ప్రకటించాడు రాత్రి. You know what was the message? ఆ వార్త ఏంటో తెలుసా? He delivered a message of rejection. యేసు నాకు వద్దు అని తృణీకరించే వార్తను ప్రకటించాడు ఆ రాత్రి. So no room for Jesus that night. ఆ రాత్రి అంట ఆ యజమానుడి సత్రంలో యేసు ప్రభువారు తలదాల్చుకోవడానికి కూడా చోటు ఇవ్వలేకపోయాడు. A pregnant woman came with her husband and asked for a room for one night. ఏమంటే నిండు చూలాలుగా ఉన్న మరియ తన భర్త యోసేపు ఎంతో ప్రయాసపడుతూ అక్కడికి వస్తే కనికర పడక తృణీకరించాడు ఆ సత్రపు యజమాని. So he did not find a place for Jesus in the inn. తనకున్న సత్రంలో యేసుకి ఇచ్చేటంత చోటు అతనికి లేదా. He rejected altogether Jesus for his life. బండ హృదయంగా అయిపోయింది. యేసుని తృణీకరించాడు. It was a message of sadness. బాధను కలిగించే ఒక వార్త అది. It was a message of sorrow. అదొక దుఃఖాన్ని కలిగించే వార్త. It was a message of separation. వేరుపాటుని చూపిస్తున్న ఒక వార్త. That innkeeper had all the privilege to worship the babe Jesus, the Savior, just like the shepherds. ఏమండి, గొర్రెల కాపరులకు వలె మనం అనుకుంటే గొర్రెల కాపరుల కంటే ముందే ఆ భాగ్యం దొరికింది సత్రపు యజమానికి. ఏమంటే దేవుని ఆరాధించే భాగ్యం. కానీ ఏం చేశాడు? తృణీకరించాడు. They rejected him. తృణీకరించాడు. Today many are listening to me this evening. వినండి, రాత్రి అలాగే చాలా మంది నా మాట వింటున్నారు. Will you receive Jesus in your heart? ఆ మాటకు లోబడి యేసుని నీ సత్రంలో చోటు ఇవ్వడానికి అంగీకరిస్తావా? Will Jesus be born in your heart? నీ హృదయంలో యేసుకు చోటిస్తావా? Then only this Christmas becomes true Christmas. అప్పుడే ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీకు ఇస్తుంది. Wherever you are sitting this evening, ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా, wherever you are standing,
నువ్వు ఎక్కడ నుంచున్నప్పటికీ కూడా those who are listening to me, నా మాట ఎవరైతే వింటున్నారో అందరికీ చెప్తున్నాను, if Jesus is not in your heart, నీ హృదయంలో యేసు లేకపోతే tonight he can come to your heart. ఆయన ఆశిస్తున్నాడు నీ హృదయంలోకి రావాలని. He is the savior of all. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన రక్షకుడు ఆయనే. You have to just put your trust in him. అయితే ఒకటే చేయాలి, పాపిని గుర్తించి మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలి. You have to believe that Jesus came to save me. నమ్మాలి యేసు నా కొరకు వచ్చాడని. You have to say I am a sinner. చెప్పాలి నేను పాపిని అని. By birth I am a sinner. పుట్టుకతోనే పాపిని అని గుర్తించాలి. By actions I am a sinner. నా క్రియలు పాపపు క్రియలు అని నమ్మాలి. But the blood of Jesus Christ can save me. కానీ యేసు రక్తము మాత్రమే. And you can ask Jesus to come to your heart. ఈ రాత్రి యేసు నా హృదయంలోకి రా అని అడగాలి. You can confess your sins నీ before పాపాలు him. ఆయన ముందు ఒప్పుకోగలగాలి. Then ask him to come to your heart. యేసు నా హృదయంలోకి రా అని పిలవగలగాలి. And he will be born in your heart. ఖచ్చితంగా అంటాను, నీ హృదయంలో రాత్రి నా యేసే పుడతాడు. Then you can experience the real Christmas. చెప్పండి అప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తాం. Be like the angels. దూతల్లాగా ఉండండి. The message of peace they brought. సమాధానాన్ని పంచేవారంగా ఉండండి. The good news. మంచి సువార్తను The good పంచేవారంగా news ఉండండి. that Jesus was born to die. యేసు ప్రభువు పుట్టింది, క్రిస్మస్ పుట్టాడు కాబట్టి క్రిస్మస్ పండుగ కాదు, చనిపోయాడు కాబట్టి క్రిస్మస్ పండుగ. తెలుసుకో, Jesus died to save you and me. దేవుడు చనిపోయింది, యేసు ప్రభువు చనిపోవడానికి పుట్టింది నిన్ను నన్ను రక్షించడానికి. He shed the precious blood, the sinless blood on the cross. తన విలువైన నిష్కల్మషమైన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చాడు. That can wash away my sins. నా పాపాన్ని ఆ రక్తం కడిగి వేయగలదని నమ్మాలి. Once I am saved, ఒకసారి నేను రక్షించబడితే, once Jesus comes to my heart, ఒకసారి యేసు నా హృదయంలోకి వస్తే I will be a different person. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా And మారాలి. there is no need to fear anything. దేని గురించి నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. Don't be like the innkeeper. సత్రపు యజమాని వలె మాత్రం దయచేసి ఉండొద్దు. Don't reject Jesus Christ. ఈ రాత్రి యేసుని దగ్గరకు వస్తున్నప్పుడు దయచేసి తృణీకరించక. ఆయన He is knocking the door of your heart. నీ హృదయపు తలుపు నాదుని రాత్రి యేసు తడుతున్నాడు. He wants to come inside. నీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. Ask him to come to your heart. అడుగు యేసుని, దేవా నా హృదయంలోకి రా నాయనా. Just tell him, the Lord, I am a sinner. చెప్పాలి, ఏంటో తెలుసా, దేవా నేను పాపిని, Please come to my heart. దయచేసి నా హృదయంలోకి రా నాయనా. Please forgive my sins. నా పాపాలు దయచేసి క్షమించు నాయనా అని చెప్పు. And make me as your child. నీ బిడ్డగా నన్ను చేసుకో అని అడుగుదాం. The gospel is very simple. సువార్త చాలా క్లుప్తం, చాలా చిన్నదండి. To be saved, you need not to go to different places. ఏమండి, సువార్త చాలా సులువు. ఎందుకో తెలుసా, రక్షించబడాలంటే ఎక్కడెక్కడికో పరిగెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. Don't go for a pilgrimage. ఏమండి, తీర్థ స్థలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు సువార్త కోసం. Wherever you are standing, నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో, where you are sitting, ఎక్కడ కూర్చున్నావో, you can receive Jesus tonight అక్కడే నువ్వు అంగీకరిస్తే యేసుని నువ్వు పొందుకుంటావు. and be a changed person. మారిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. And let's experience and praise God by really celebrating this Christmas. కాబట్టి అటువంటి వాక్యపు అనుభవం కలిగి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుని ప్రభుని ఆరాధించే వారముగా ఉండుముగాక. I want to thank Pastor Simon and all of you for giving me this wonderful opportunity. మాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు సైమన్ గారికి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అన్నకి మా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కని విషయాలు మరి బాబు సార్ గారి ద్వారా దేవుడి కృపనిచ్చి